ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిండు, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిండు. సొల్యూషన్ ఫస్ట్ ఎప్పుడైనా గివెన్ దట్ రాయాలి. ఏమేమి ఇచ్చిండు? ఏ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. అంతే కదా, అంటే 12కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఏ టేబుల్లో వస్తుందో రాయాలి. ఏ టేబుల్లో వస్తుంది? 1 12 జా, 2 6 జా, 3 4 జా, 4 3 జా, 6 2 జా, 12 1 జా కదా, అంతే కదా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 6, 12. అండ్ బి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ 1 less than x less than 7. అంటే దీని కండిషన్ ఏంది? బి అనేది 1కి 7కి మధ్యలో. 1కి 7కి మధ్యలో ఏమేమి ఉంటాయి? 2 3 4 5 6. సరేనా? ఇప్పుడు ఏమన్నాడు? దెన్ డ్రా ద వెన్ డయాగ్రామ్ ఫర్ ఏ యూనియన్ బి అన్నాడు. బట్ నేను ఏం చేస్తా? ఏ యూనియన్ బి గిట్ట ఫైండ్ అవుట్ చేసి తర్వాత వెన్ డయాగ్రామ్ గీస్తా. ఎందుకంటే కొంచెం మనం ఎక్స్ట్రాలు చేయాలి కదా. అడిగిన దానికంటే ఎక్స్ట్రాలు చేస్తేనే కదా మనకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చిన దాన్ని చేయకుండా వేరే చేసుడు కాదు. దాంతోపాటు యూనియన్ అంటే ఏం చేయాలి అని ఒకసారి రాయాలి. 1 2 3 4 5 6 12. ఇప్పుడు ఏంది? వెన్ డయాగ్రామ్ కదా. వెన్ డయాగ్రామ్ ఏం చేస్తాం? డబ్బా గీస్తాం, ఇక్కడ μ1 రాస్తాం, ఏ రాస్తాం, బి రాస్తాం. ఇప్పుడు ఏ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 నుంచి 6 వరకు, 1 నుంచి ఇవి అన్నీ ఉన్నాయి కదా. బీలు ఏమేమి ఉన్నాయి? ఇవి ఉన్నాయి కదా. సో ఇక్కడ మధ్యలో ఏం రావాలి? సేమ్ ఎలిమెంట్స్ కదా, సేమ్ ఎలిమెంట్స్ రాయి. 2 ఉంది, 2 3 4 6 అయిపోయి. ఇదేం రా సక్క ఫోకస్ అయితే లేదు. తర్వాత ఏలో ఏం మిగిలింది? ఏ అంటే ఇది డబ్బా కదా. సో 1 మిగిలింది, 12 మిగిలింది. చూసుకో 1 2 3 4 6 12 అయిపోయింది. బి వాల్యూలో ఏం మిగిలింది బాయ్ అంటే 2 3 4 5 ఒకటి మిగిలింది. సో నేను తర్వాత ఏం చేస్తాను? ఇట్లా లైట్గా కొట్టాలి, మరీ డార్క్ కొట్టొద్దు. షేడెడ్ రీజియన్ అనే బాయ్ మాకు ఏ యూనియన్ బి అంటే రాస్తాం. ఇంతే సింపుల్. ఇది చేసేస్తే మనకి 2 మార్కులు వచ్చేసాయి. ఇప్పుడు సెకండ్ వన్ గిట్ట సాల్వ్ చేసుకుందాం. ఎంత స్టెప్ బై స్టెప్ అయితే అంత స్టెప్ బై స్టెప్ చెప్తా. కామెంట్ సెక్షన్లో ఎట్లా అనిపించిందో ఎప్పుడు. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.